దరఖాస్తు ఫామ్‌కు సంబంధించి రూ. 50 నుంచి రూ. 100 నడుస్తోంది. ఎందుకంటే దరఖాస్తు 3 పేజీల నుంచి 2 పేజీలు, 3 పేజీలు మాత్రమే ఉంది. కానీ ఆ దరఖాస్తు ఫామ్ కొనుగోలు చేయడానికి ఇటు ఏటీఎం సెంటర్ దగ్గర కావచ్చు, అలాగే ఇటు మీ సేవా సెంటర్లు, అలాగే జిరాక్స్ సెంటర్ల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో మొత్తంగా ఒక్కొక్క ఫామ్‌కు రూ. 50 నుంచి రూ. 100 కూడా దళారులు వసూలు చేస్తున్నారు. ఎక్కడైతే హడావుడి కొనసాగుతుందో, అంటే ఈ గ్యారంటీ అమల్లో భాగంగా దరఖాస్తు ఫామ్ నింపేందుకు ఎక్కడైతే మహిళలు బారులు తీరారో ఆ ప్రాంతంలో ఒక్కొక్క ఫామ్‌ను 50, 100 అంటూ కూడా చాలా మంది విక్రయించడం మనకు కనిపించింది. ఈ క్రమంలో అధికారులు కూడా అప్పటికప్పుడు వారికి చెప్పినప్పటికీ ఇదంతా కూడా కొనసాగుతూ ఉంది. మొత్తంగా ఈ గ్యారంటీ దరఖాస్తుకే రూ. 100 కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఎలా అమలు చేస్తారు? ఎందుకంటే అనేక సమస్యలు తలెత్తున్నాయి ఇక్కడ. ప్రధానంగా మొత్తంగా అంటే ఏ రకంగా గ్యారంటీ స్కీమ్ ను అమలు చేస్తారు? ఎందుకంటే ఎక్కడ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో వారికి అసలు కొత్త రేషన్ కార్డులు, కొత్త ఈ ఆధార్ కార్డు అయితే ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఈ క్రమంలో మంజూరు చేసిన తర్వాత అమలు చేస్తే బాగుంటుంది అనేటువంటిది చాలా మందిలో మొదలైంది. దీంతో మహిళలు కూడా కాస్త ఆందోళనకు దిగినప్పటికీ రేషన్ కార్డు లేని వారికి త్వరలో అప్లై చేస్తాం, మీరు తెల్ల పేజీ పైన రాసివ్వాలని కూడా అధికారులు అప్పటికప్పుడు కవర్ చేసే ప్రయత్నం అయితే ఈ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ వస్తోంది. ఇక మనం చూస్తున్న విజువల్స్ లో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు వెల్గటూర్, ఎండపల్లి, అలాగే ధర్మపురి ప్రాంతాల్లో, కోరుట్ల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు స్థానికంగా అంటే ఎక్కడైతే అప్లై చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుందో అక్కడ కూర్చొని కూడా మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారనేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇక కరెంటు బిల్లుకు సంబంధించి ఓనర్లకు మాత్రమే వర్తిస్తుందని చెప్పడంతో చాలా మంది అంటే సిటీలో అంటే జగిత్యాల పట్టణంతో కావచ్చు, అలాగే అనేక ప్రాంతాల్లో కూడా కిరాయి ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఓనర్లు అంటేనే వాళ్ళు ఎక్కడెక్కడో వివిధ ప్రాంతాల్లో ఉంటారు. కానీ అసలు కిరాయి ఉండేటువంటి వ్యక్తులకే ఇది అమలు చేస్తే బాగుండనేటువంటిది ఇక్కడ స్థానిక మహిళల్లో ఒక చర్చ కొనసాగుతోంది. అంటే ఆ జగిత్యాలో సహజంగానే చాలా మంది కూడా దీనిపై అప్లై చేసేందుకు కొద్దిగా అనాసక్తి చూపుతున్నప్పటికీ కూడా, ఎందుకంటే వచ్చేది ఉందా లేదా అనేటువంటి విధానం అయితే ఇక్కడ జగిత్యాల జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకే రైతు బంధుకు సంబంధించి ఎప్పుడు అప్లై చేశారు? రైతు బంధు గత 9 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. రైతు బంధు ఇప్పటికే వస్తున్న క్రమంలో మళ్ళీ కొత్తగా ఇదేంటి అనేటువంటి ప్రశ్న ఈ ప్రజలు స్థానికంగా కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఎందుకంటే రైతు బంధు ఇప్పటికీ చాలా మంది దాదాపు 7-8 నెలలకెళ్ళి వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో మళ్ళీ కొత్తగా రైతు బంధుకు అప్లై చేయడం ఏంటి? రైతు భరోసా పథకం అని కొత్తగా పెట్టి ఏంటి అని కూడా చెప్తున్నారు. అలాగే కౌలు రైతులకు సంబంధించి కౌలు రైతులకు సంబంధించి కూడా చాలా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కౌలు రైతు అంటేనే సహజంగా ఓనర్ కు సంబంధించి వారి కింద పనిచేస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడం ఏంటి అంటే ఓనర్ ఇలాగో ఒప్పుకోడు. ఈ క్రమంలో ఈ కౌలు రైతులు కూడా కాస్త అనాసక్తిగా ఉన్నారు, వచ్చేది లేదు అనేటువంటి విధంగా అయితే ఇక్కడ కొనసాగుతుంది. మొత్తంగా జగిత్యాల జిల్లాలో ప్రస్తుతం దరఖాస్తులు కొనసాగుతుండగా ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక ఎక్కడికక్కడ ఎంఆర్ఓలు వీళ్ళంతా కూడా తహసీల్దారులు ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. మొత్తానికైతే ఎక్కడికక్కడ క్యూ లైన్లు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు ఈ దరఖాస్తు ఫామ్ కు సంబంధించి ప్రజలకు అందుబాటులో ఉంచితే బాగుంటుంది. ఎందుకంటే రూ. 3 వెచ్చించే ఫామ్ కు ఇవాళ దాదాపు ఒక రూ. 50 నుంచి రూ. 100 వరకు ఇవాళ కొనసాగుతుంది. రేపు మరింత పెరిగే అవకాశం కూడా లేదని చెప్పకపోవచ్చు. మొత్తానికైతే ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించి వెల్గటూర్, అలాగే జగిత్యాల పట్టణంతో పాటు కోరుట్లలో దీనికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే గతంలో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కిరాయి ఉండే వాళ్ళు అనేక మంది ఉంటారు. దాదాపు ఎన్నో లక్షల మంది జనాభా ఉన్న జగిత్యాల పట్టణంలో కిరాయి ఉండే వాళ్ళే చాలా మంది. మరి ఓనర్లకే ఈ కరెంటు బిల్లు వర్తిస్తే మరి మా పరిస్థితి ఏంటి అనేటువంటిది అయితే ప్రశ్న తలెత్తుంది. రైతు బంధుకు సంబంధించి ఇప్పటికే దాదాపు జగిత్యాల వాసులు అయితే ఆశలు వదిలేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే డాటా మొత్తం ఉంది. ప్రతి ఏటా మేము 2 ఎకరాలకు 1 ఎకరానికి కూడా చాలా మందికి వచ్చింది. కానీ ఇవాళ నిన్న కోరుట్ల పట్టణానికి సంబంధించి ఒక వ్యక్తికి కేవలం రూ. 8 మాత్రమే రావడం జరిగింది, మరొక వ్యక్తికి 1800 రావడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి జగిత్యాల జిల్లాలో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సందీప్.